బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి బీసీ సంఘాల నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన పోరాటం చేసేటటువంటి దీక్షకు పూనుకున్నారు బీసీ నాయకులు. అసలు బీసీలు అనేది ఎవరిచ్చేటువంటి ఒక హక్కు కాదు, బీసీలకు రావాల్సినటువంటి హక్కు అని చెప్పేసి కూడా పోరాటం చేస్తున్నటువంటి బీసీ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీసీల యొక్క 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఇతర పార్టీలు కావచ్చు అనేక చేస్తున్నాయి, పోరాటాలు చేస్తున్నాయి చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? నా పేరు మున్నురాజు, ఆర్ కృష్ణ సంఘంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షుని. ఈరోజు మేము దీక్ష చేయడానికి కారణము ఆర్ కృష్ణను పిలుపునిచ్చిండ్రు. 42% రిజర్వేషన్ కోసం చేస్తున్నాము. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అన్ని పార్టీలు మాకు మద్దతు తెలుపుతున్నాయి. మేము కూడా మాకు 52% మందికి సర్వేలు వెళ్ళింది, మా 61% మేము ఉన్నాము. మేము ఎంతనో మాకు అంత ఇవ్వమంటున్నాము, మేము ఎక్కువ ఏమి అడుగుతలేము. కాబట్టి దయచేసి మా రిజర్వేషన్ మాకు ఇచ్చి రేపు స్కాలర్షిప్లు కూడా ఇస్తలేరు. పిల్లలకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాలేజీలో పట్టి బీదోళ్ళు ఉన్నారు చాలామంది, స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలని చెప్తే కోరుకుంటున్నా. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా బీసీల యొక్క అందరినీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతి నాయకుడు కూడా ప్రతి పార్టీ కూడా బీసీలకు న్యాయం జరగాలి, హక్కులు రావాలని కోరాడుతున్నారు. దీంతో విషయం ఏమంటారు మీరు? ఏ రాజకీయ పార్టీలు అయితే బీసీలుగానే వాడుకొని పావులుగా వాడుకొని వదిలిపెడితే బీసీలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. రాబోయే కాలంలో రాజ్యం బీసీలదే. మీరు పూర్వ చరిత్ర తీసుకోండి. చాక లైలమ్మ ఒక బీసీల గురించి పోరాడింది. కుమరభీమి కూడా ఒక బీసీల గురించి పోరాడారు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా యువకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. మరి అన్ని పార్టీలు ఏకమై బీసీల 42% రిజర్వేషన్ పోరాడే వరకు ఏ రాజకీయ పార్టీలు వీటిని వ్యతిరేకిస్తే వారికి తగిన గుణపాఠం చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది బీసీల యొక్క 42% రిజర్వేషన్ల గురించి? ఈరోజు భారతీయ జనతా పార్టీ శాఖ తరపు నుంచి మేము పాల్గొనడం జరిగింది. కామారెడ్డిలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా అయినటువంటి వారు 23% నుంచి 42% వరకు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చిండు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేయమని బీసీలో ఈరోజు అందరూ కోరుకునేది అదే. ఎందుకంటే బీసీలో ఓట్లు వేసి ఈరోజు గద్దెనెక్కిండ్రు. కాబట్టి దయచేసి బీసీలకు అన్ని కులాలు బీసీలకు దాంట్లో వచ్చే కులాలు కాకుండా వేరే కులాలు కలపకుండా బీసీలకు నష్టం జరిగే విధంగా చేయకుండా బీసీలకు మంచిగా చేయాలనేది ఆలోచన. బీసీలకు మంచిగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ప్రతి మండలానికి ఒక నవోదయ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి. బీసీలకు సంక్షేమ నిధికి సుమారుగా రాష్ట్ర బడ్జెట్ నుంచి 20,000 కోట్ల రూపాయలు కేటాయించి బీసీలకు చేదోడు వాదోడుగా ఉండి బడుగు బలహీన వర్గాలకు లాభం చేసే విధంగా చేయాలి. ఇంకొకటి, సంవత్సరానికి 3 లక్షల ఆదాయం లేని వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఉపయోగపడే విధంగా వారికి ఆలోచన చేయాలి. రాబోయే రోజుల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించని ఎడల అన్ని పార్టీలకు అతీతంగా బీసీలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాజకీయంగా ఇండ్లను ముట్టడిస్తాం. ఎవరైతే ప్రభుత్వంలో ఉండారో వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం. కాబట్టి బీసీలను చిన్నచూపు చూసే విధంగా మాకు ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్ చేయాలి. లేని ఎడల బీసీలు చాలా నష్టపోతారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏదో ఒక కులాన్ని దాంట్లో కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా చూస్తున్నారు. కాబట్టి అది వాళ్ళు విరమించుకొని బీసీలు ఎవరనేది ఆలోచన చేసి వాళ్ళనే బీసీ కులాలను కలిపి రాబోయే కాలంలో బీసీలకు 42% అమలు చేస్తారని ఆశిస్తూ, లేకపోతే ఇదే విధంగా బహిరంగ సభలు లేకపోతే నిరాహార దీక్షలు వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి తెలపనండి. రాబోయే రోజుల్లో కూడా బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు అన్ని విభాగాల్లో కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. బీసీలకు రావాల్సినటువంటి ఏదైతే హక్కులు అవుతున్నాయో ఆ హక్కుల్ని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దీక్షలకు ఇంకా ఎక్కువగా ముమ్మరం చేసే ప్రయత్నం చేద్దాం. రాజకీయ యొక్క నాయకుల యొక్క ఇళ్లను కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.